హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవేలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, టోటల్గా మనకి టీఎస్ పాలిసెట్ 2022కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది అయితే స్టార్ట్ అయింది. ఈ వీడియోలో కౌన్సిలింగ్కి ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, ఫీ పేమెంట్ ఏ విధంగా పే చేసి మనం స్లాట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి మన ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది కంప్లీట్ వీడియో అనేది అయితే కూడా నేను మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ దాంతోపాటు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది మీకు ఇంకా డౌట్స్గా ఉన్నట్టయితే ఏపీ పాలిసెట్కి ఆ వీడియో అయితే కూడా అప్లోడ్ చేశాను. ఏపీ పాలిసెట్కి అయినా టీఎస్ పాలిసెట్కి అయినా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సిమిలర్గా ఉంటాయి. ఒకసారి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ అవుతే చేసుకోండి. ఇదైతే పాలిసెట్కి సంబంధించి టీఎస్ పాలిసెట్ 2022కి సంబంధించి కౌన్సిలింగ్ వెబ్సైట్ అన్నట్టు. ఇక్కడ నుండే మనకి ప్రతి ఒక్క ప్రాసెస్ అనేది అయితే జరుగుతుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు, మనకి ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ కానీ చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకి ఈ రోజు నుండి ఈ కౌన్సిలింగ్ ప్రాసెసెస్ ఏదైతే రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయితే కూడా స్టార్ట్ అవుతుంది. ఫీ పేమెంట్ వచ్చేపాటికి ఈ రోజు నుండి 22 వరకు కూడా ఫీ పేమెంట్ ప్లస్ రిజిస్ట్రేషన్ అనేది అయితే చేసుకోవాలి. ఏదైతే వెబ్ ఆప్షన్స్ అనేది అయితే కూడా మనము 20 నుండి 25 వరకు కూడా ఏదైతే వాళ్ళు ఇచ్చిన 5 డేస్లో మనం వెబ్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అండ్ ఫైనల్గా మనకి ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు ఏంటంటే ఈ మంత్ 27th నుండి ఈ మంత్ ఎండింగ్ 31 లోపల వాళ్ళు రెస్పెక్టివ్ కాలేజెస్లో ఏదైతే సీట్ వచ్చిందో అక్కడ కాలేజ్ రిపోర్టింగ్ చేసి వాళ్ళు ట్యూషన్ ఫీ అనేది అయితే కొద్దిగా పే చేసి ఆ సీట్ అనేది అయితే కన్ఫామ్ అయితే చేసుకోవాలి. ఇదైతే ఓవరాల్గా ఇంపార్టెంట్ డేట్స్ అన్నట్టు. ఇంకా మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. మీరు హోమ్ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ కనపడుతుంది కదా. ఇక్కడ మనకి పే ప్రాసెసింగ్ ఫీ అని మీకు కనపడుతూ ఉంటుంది ఫస్ట్ది. మీరు దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. మీరు మొబైల్లో కానీ యూస్ చేస్తున్నట్టయితే డెస్క్టాప్ మోడ్లో అయితే పెట్టుకోండి. ఈ విధంగా అయితే వస్తుందో ఒకసారి రీఫ్రెష్ చేయండి, లేదా బ్యాక్కి వెళ్ళి మళ్ళీ సైట్లోకి అయితే రీలాగిన్ అయితే అవ్వండి. ఈ విధంగా అయితే వస్తుంది, మళ్ళీ రీలాగిన్ అయితే. ఇక్కడైతే చూసుకోవచ్చు, కంప్లీట్గా మనకి ఎవరైతే ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి 600 రూపీస్ అయితే ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 300 రూపీస్. దీనికి సంబంధించి చూసుకోవచ్చు ప్రాసెసింగ్ ఫీ అనేది అయితే కూడా. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఇవన్నీ అయితే కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఒకసారి మీరు ఆ ఛార్జెస్ ఏమైనా చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడైతే క్లిక్ చేసి ఈ విధంగా అయితే చెక్ చేయొచ్చు. అండ్ మనకి డెబిట్ కార్డ్ ఎంత పడుతుంది, క్రెడిట్ కార్డ్కి అయితే ఎంత ట్యాక్స్ పడుతుంది, ఈ విధంగా అయితే ఒకసారి అంతా కూడా క్రాస్ చెక్ అయితే చేసుకోండి. అండ్ దాని తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ వచ్చినాయి కదా. ఇక్కడ ఏంటంటే మీ యొక్క పాలిసెట్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అయితే కూడా ఎంటర్ చేయండి. అండ్ మీరు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న దగ్గర ఏంటంటే మనకి ఐసీఆర్ ఫామ్ నెంబర్ అని టాప్ కార్నర్లో ఉంటుంది. ఆ ఫామ్ నెంబర్ అనేది అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసి కింద ఏదైతే క్యాప్చా కనపడుతుందో 6FTVS ఈ క్యాప్చా అనేది అయితే కూడా అక్కడ ఎంటర్ చేసేసి పే ఫీ ఆన్లైన్ అని ఉంది కదా. మీరు అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ అండ్ లేకపోతే ఇంకేమన్నా యూపీఐ పేమెంట్స్ ఉన్నా మీకు ఏది కంఫర్ట్గా ఉంటే మీరు దాని ద్వారా ఆన్లైన్ పేమెంట్ అయితే చేసేసేయండి. అక్కడ మనకి పేమెంట్ సక్సెస్ అని వచ్చిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా. మీరు అక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే చెక్ చేయాలన్నా ఇక్కడ మళ్ళీ మనం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఒకసారి మన ఒక పేమెంట్ అనేది అయితే సక్సెస్ అయిందా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోండి. మనం ఫీ పేమెంట్ చేసిన ప్రింట్ ఏదైతే ఉంటుందో ఆ రెసిప్ట్ అనేది అయితే ప్రింట్అవుట్ అయితే కూడా తీపించుకోండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ రెసిప్ట్ అని ఉంది కదా. మీరు దాని మీద క్లిక్ చేయగానే మనకేంటంటే మనం ఫీ చేసిన పేమెంట్కి సంబంధించిన స్టేటస్ అయితే కూడా ఎంత పే చేసాము, పేమెంట్కి సంబంధించిన రిఫరెన్స్ ఐడి, ఏ బ్యాంక్ నుండి, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ ఫర్దర్గా మనకి యూజ్ అయితే ఉంటుంది. అందుకోసమే ఆ ప్రింట్అవుట్ అయితే తీపించుకోండి. ఇక్కడితో ఏంటంటే మనము ఫీ పేమెంట్ అయితే చేసేసాము. నెక్స్ట్ ఏంటంటే మనము రిజిస్ట్రేషన్తో పాటు స్లాట్ బుకింగ్ అనేది అయితే చేసుకుంటాం అనమాట. దీనికోసం మళ్ళీ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేసేసి ఇక్కడ ఏంటంటే స్లాట్ బుకింగ్ అని కనపడుతుంది కదా. మీరు దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది, ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఏదైతే ఆ సర్టిఫికేట్స్ అనేది కూడా మనం వెరిఫికేషన్ చేయించుకోవడానికి వాళ్ళు కొన్ని డేట్స్ అయితే ఇస్తారు డిస్ట్రిక్ట్ వైజ్గా. ఈ పర్టికులర్ సెంటర్లో పర్టికులర్ డేట్, పర్టికులర్ ఈ టైం నుండి ఈ టైం వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మనం కంఫర్టబుల్గా ఏదైతే మనకి డేటు ఏ ప్లేస్ దగ్గర ఉంటుందో, అంటే మీకు ఏ ప్లేసు అండ్ మీ నియర్ బై ప్లేస్ టైమింగ్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం ఆన్లైన్లో సెలెక్ట్ అయితే చేస్తాము. దాన్నే మనము స్లాట్ బుకింగ్ ప్రాసెస్ అని అంటాం అనమాట. దానికోసం మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫస్ట్.
సో ఇక్కడైతే చూసుకోవచ్చు క్యాండిడేట్ డీటెయిల్స్ అని. సో ఇక్కడ పాలిసెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా ఐసీఆర్ ఫామ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి, సో మీకు ఏదైతే క్యాప్చా కనపడుతుందో ఆ క్యాప్చా అనేది అయితే కూడా ఎంటర్ చేసి షో అవైలబుల్ స్లాట్స్ అని ఉంది కదా, సో మీరు అక్కడ క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేయగానే మీకు ఏదైతే మనకి డేట్స్ వస్తాయి అండ్ మనకి ఇవాళ నుండే లేదా రేపటి నుండి డేట్స్ అయితే చూపించచ్చు. 19th నుండి సో 20 లేదా 21 వరకు కూడా వాళ్ళు ఆ డేట్స్ అయితే చూపిస్తారు. ఆ డేట్స్ అండ్ టైమింగ్ అయితే కూడా ఉంటాయి. సో మీకు ఏదైతే సెంటర్ దగ్గరగా ఉంటుంది ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. ఏ టైంలో వెళ్తారు, ఏ డేట్ని వెళ్తారు, ఇవంతా కూడా టోటల్గా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుందో అదైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సేవ్ బటన్ ఉంటుంది. సేవ్ అని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రింట్ స్లాట్ బుకింగ్ రిపోర్ట్ అని ఉంటుంది. ఖచ్చితంగా మనము స్లాట్ బుక్ చేసుకున్నట్టుగా అక్కడ చూపించాలి కాబట్టి ఆ ప్రింట్అవుట్ అనేది అయితే కూడా తీపించుకోండి ఫ్రెండ్స్. సో ఇదైతే కూడా కంప్లీట్గా స్లాట్ బుకింగ్తో పాటు రిజిస్ట్రేషన్తో పాటు మనం ఆన్లైన్ ఫీ పేమెంట్ అనేది అయితే కూడా చేసేసాము. సో దీని తర్వాత ప్రాసెస్ ఏంటనేది చూస్తే కంప్లీట్గా మనము వెబ్ ఆప్షన్స్ అని అయితే పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అండ్ దానికి సంబంధించి కట్ ఆఫ్ వీడియోస్ అయితే కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్కి సంబంధించి టీఎస్ పాలిసెట్ కాలేజ్ ప్రెడిక్టర్ అండ్ టీఎస్ 2021కి సంబంధించి కట్ ఆఫ్ వీడియోస్ అయితే కూడా కొన్ని చేస్తున్నాను. ఒకసారి ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ దాంతోపాటు ఈ ఇయర్కి సంబంధించి 2022కి సంబంధించి ఏ కాలేజెస్లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, ఆ బ్రాంచెస్లో టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఇంటేక్ ఉన్నాయి అండ్ కేటగిరీ వైజ్గా ఎన్ని సీట్స్ ఫిల్అప్ అవుతాయి, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా అయితే కూడా కాంటాక్ట్ అయ్యి లైవ్ ఫోన్ కాల్ ద్వారా మీరు మీ యొక్క డౌట్స్ అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోని వస్తే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. 100% ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా టీఎస్ ఎస్బిటెట్కి సంబంధించి అయితే పాలిటెక్నిక్ ఎస్బిటెట్ అప్డేట్స్ అయితే కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్లో అప్డేట్స్ రూపంలో. సో ఈ వీడియో అనేది అయితే 100% మీకు ఫ్రెండ్స్ అండ్ క్లాస్ గ్రూప్స్లో అయితే కూడా షేర్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.